హలో అండి. ఈరోజు రుచికరమైన కొత్తిమీర పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర రెమ్మలు, ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరి, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఎల్లుల్లి, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడి బరక్గా వేసుకోవాలి, మెత్తగా వేసుకోకూడదు. తర్వాత కొద్ది కొద్దిగా కొత్తిమీర వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పోపు దినుసులతో పోపు పెట్టుకోవాలి. పోపుకు కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించిన పోపు దినుసుల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అంతేనండి, రుచికరమైన కొత్తిమీర పొడి రెడీ. వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని కొత్తిమీర పొడి వేసుకొని కలుపుకొని తింటే బాగా రుచిగా కమ్మగా ఉంటుంది.